అన్నా నువ్వేం టెన్షన్ పడకన్నా, వాళ్ళని పట్టుకోవడం మన వల్ల కాదన్నా. వాళ్ళ వెనకాల ఎవరెవరో ఉన్నారు. మనం పని చేద్దాం అన్నా. కొరడా వీరుడు అని ఒకడున్నాడు, వాడిని మనం కిరాయికి మాట్లాడుకుందాం. చెప్పను చెప్పు. చెప్పను. ఇప్పుడేనా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పను. ఎవర్రా మీరు? ఏం కావాలి? కొరడా వీరుడు గారు. కూర్చోండి, వస్తున్నా. రే ఇప్పండి రా కట్లు. కొట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ తుడిసేటప్పుడు ఉండదేంట్రా? బ్లడ్ ఎక్కడ ఉంటే ఎక్కడ దొరుకుతున్నావే? ఎవరు కావాలి? కొరడా వీరుడు గారిని కలవాలండి. కొరడా వీరుడు నేనే. మరి మిమ్మల్ని అతను కొడుతున్నాడు ఏంటండి? అది నా క్యారెక్టర్. ఏంటది? రాజా రవీంద్రన్ సంహని రవితేజ్ 5 లక్షలు ఇచ్చాడు. రాజా రవీంద్ర చెన్నైలో సీరియల్ ఉందని చెప్పి పారిపోయాడు. అతన్ని చంపలేనందుకు సిగ్గుతో రవితేజ్ డబ్బులు రవితేజ్ వెనక్కి ఇచ్చేసి పశ్చాత్తాపంతో కొరడా దెబ్బలు తింటున్నాను. అందుకే నన్ను కొరడా వీరుడు అంటారు. అతను చెప్పు చెప్పు అంటున్నాడు, మీరు చెప్పును చెప్పును అంటున్నారు. వాడు నా మీద జాలితో దెబ్బలు చాలు అని చెప్పమంటున్నాడు. నాకు ఇంకా పశ్చాత్తాపం సరిపోక చెప్పను అంటున్నాను. అయినా డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? ఎక్స్క్యూజ్ మీ అన్న, అడ్వాన్స్ ఇచ్చి మన పని అయిందా? ఓకే, లేదంటే మన డబ్బులు మనకి ఇస్తాడు, వాడు కొరడాతో దెబ్బలు తింటాడు. మీరు మాట్లాడుకోవడం నా దగ్గరకు వచ్చారా? విత్ యువర్ పర్మిషన్. నా కాబోయే మిస్సెస్ ను ఒక ఇద్దరు మిస్ చేశారండి. నా మిస్సెస్ తీసుకొచ్చి నాకు మిస్సెస్ చేయాలండి యాజ్ ఏ మిస్టర్. తెలుగులో చెప్పరా? నా కాబోయే భార్యను ఇద్దరు కిడ్నాప్ చేశారండి. నా భార్యను తీసుకొచ్చి నాకు భార్యను చేయాలండి. అదంతా వాళ్ళ ఫోటోలో ఉన్నాయి. ఇది తీసుకో. ఇంకో ఫోటో కొనబోట్లేదండి, ఎక్కడ పోయి. అయితే ఒక్కనే పట్టుకుంటే సరిపోతుంది కదా? ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ జనం. టోటల్ అమౌంట్ 2 lakhs. 1 lakh అడ్వాన్స్. ఇదిగో అన్న, తీసుకోండి. ఒరిజినల్ కదా? ఓన్ ప్రింట్ అండి. క్వాలిటీ. ఓకే, ఒక 1 week లో పని అవుతుంది కదండి. వాళ్ళు పట్టుకునేది నేనా నువ్వా? మీరే. మరి నువ్వు టైం అడుగుతావండి. దొరికినప్పుడు నేనే తీసుకుంటావా? ఓకేనా, ఉంటానండి. చూసావరా, రవితేజ రాజా రవీంద్ర పరిచయం లేకపోయినా కచ్చెప్పు లచ్చలా కొట్టేనా ఎవరికైనా అంతా పెట్టుకుంటే అప్పడం అయిపోద్ది అంతే. అర్థం కానీ అలా చూస్తున్నాడు. అన్నా, ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా. ఏంట? కొరడా వీరుడిని మించిన ఇంకొక వీరుడు ఉన్నాడు. ఎవడాడు? పిస్టల్ వీరుడు. వాడు ప్రాణాలతోనే చెలగాట మాడుకుంటాడు. పిస్టల్ వీరుడా? పని చేయటానికి కావాల్సింది ధైర్యం, డబ్బు కాదురా. అర్థమైందా? నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నాకు తెలియాలి. ఎలా సార్? ఇదేంటి పిస్టల్? ఇందులో గుళ్ళున్నాయా? లేదు సార్. లేవు కదా. ఇదిగో సింగిల్ గుండు. ఇందులో ఎన్ని గుళ్ళున్నాయి? ఒకటే సార్. బతికిపోయాను. నీ పని నేను చేస్తాను. ఓకే, వస్తాను సార్. నా చేత పని చేయించుకునే ధైర్యం నీకుందో లేదో నేను చూడాలి కదా. బతికిపోయావు. నీ పని నేను చేస్తాను సార్. వెళ్ళు. నెక్స్ట్. ఏంటి? ఏం లేదండి. ఉందండి. సింగిల్ గుండు శివన్నతో జోకులొద్దు. కూర్చో. మ్యాటర్ ఏంటో చెప్పు. మా ఆవిడ కనబడట్లేదండి. దానికి ఇంకా మ్యారేజ్ కాలేదండి. అంటే నాతో పెళ్ళవుతుంటే ఇద్దరు తీసుకెళ్లిపోయారండి. ఓ, కిడ్నాప్ చేశాను. కరెక్ట్ సార్. 5 lakhs అవుతుంది. 1 lakh అడ్వాన్స్ పెట్టు. అలాగే సార్. ఇదిగోండి సార్ అడ్వాన్స్. ఇదిగోండి సార్ ఆవిడ ఫోటో. ఇద్దరని చెప్పి ఒకటే ఫోటో ఇచ్చావు. అబ్బాయి ఇంకో ఫోటో కనిపించట్లేదు సార్. ఓకే ఓకే ఓకే. వీడెక్కడున్నాడో వాడు అక్కడే ఉంటాడన్నమాట. కరెక్ట్ సార్. ఓకే, వస్తాను సార్. ఆగు. నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నేను చూసుకోవాలి కదా. ఉంది సార్. నో, అది నీకు తెలుసు, ఇది నా ప్రాబ్లం. నీ పని చేసే ధైర్యం నాకుంది. ఓకే సార్. ఓకే, వస్తాను. ఆగు. నీ పెళ్ళ ఉంటే నీకు ప్రేమేనా? పంచ ప్రాణాలండి. ఆ విషయం నీకు తెలుసు, నువ్వు చెప్పబట్టి నాకు తెలుసు.
కానీ బుల్లెట్ కి తెలియదు కదా. బచ్ గయా సాలా. నీ పెళ్ళాం ఫోటో ఉందా? ఉందండి. పక్కన వెళ్తావేంట్రా? ఇదిగో తీసుకోండి. ఇది ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు అన్నమాట. కరెక్ట్ సార్. ఓకే చలో. ఓకే సార్. చలో కమాన్ సార్. నువ్వంటే నాకు ఇష్టం రా. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ. నా బుల్లెట్ నన్ను ఎప్పుడు మోసం చేయదు.